హలో హాయ్ ఫ్రెండ్స్, వంకాయ కందిపప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఉన్నాయి ఇక్కడ. కందిపప్పు 2 గ్లాసులు టీ గ్లాస్ వేసుకొని కడుక్కొని వాటర్ పోసుకోవాలా. తర్వాత టమాటాలు ఒక 4, ఆనియన్స్ 1, పచ్చిమిర్చి 4, చింతపండు తగినంత, వంకాయలు కట్ చేసినటివి, పసుపు 1 టీ స్పూన్, అంతా మిక్సింగ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని 4 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. వంకాయ కందిపప్పు ఉడికించుకున్నాక కొంచెం వాటర్ వంపేసి ఉప్పు కొంచెం వేసి దాన్ని మెత్తగా మెదిపేసుకొనేసి, మీరు వంకాయ తినకపోతే కందిపప్పులో వేసి ఎన్నించి ట్రై చేయండి. వంకాయ బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతకుముందు మీరు ఎప్పుడు చేయకపోతే ఇప్పుడు టేస్ట్ చేయండి చేసి. వంకాయ బజ్జీ అంటే ఉత్తది ఎవరికి ఇష్టం లేనప్పుడు ఇలా కందిపప్పు వేసి ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. బాండలు పెట్టి కొంచెం 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు తగినంత వేసుకొనేసి దాన్ని కొంచెం ఫ్రై చేసి ఆనియన్స్ ముక్కలు వేసి ఫ్రై చేసి ముందుగా మెదుపుకున్న వంకాయ బజ్జీలో ఈ పోపు వేసి బాగా కలిపెట్టుకోవాలి.